క్వశ్చన్ అడగడం చాలా ఈజీ, సమాధానం చెప్పడం చాలా కష్టం. నేను ముఖ్యమంత్రిని చేయాలన్నాడు. వెంటనే లేచి నువ్వు రిజైన్ చేసి నేను ప్రమాణ స్వీకారం చేసి నేను చెప్తాను ఎప్పుడు అంటే ఆ విలేకరు సరిపోయేది, మనోడికి తేడ తీరిపోయేది చంద్రబాబు నాయుడు గారికి. తల్లికి వందనం గురించి ఎన్నికల ముందు మంచి మంచి పనివాడు ఒక ఆయన ఉన్నాడు. పథకాలన్నీ కూడా మీరు పథకం చూస్తున్నారా? పాంప్లెట్ చూసారా? ఎక్స్ప్లెయిన్ చేశారా? మీకు ఎంత వస్తుంది? నెలకు 1500, సంవత్సరానికి 18,000. ఈ అబ్బాయికి 15,000, ఆ పాపకి, ఈ పాపకి 15,000, ఈ పాపకి, ఆ బాబుకి 15,000, ఈ బాబుకి. పిల్లలకి అంటే అట్లా చదువుకున్న వాళ్ళందరికీ ఎదుగు ఆ చిట్టికి కూడా 15,000 వస్తుంది ఇంకో సంవత్సరం. మీకు 18,000 వస్తుంది, మీకు 18,000 వస్తుంది. ఏమ్మా హ్యాపీ కదా? ఏమ్మా పింఛన్ ఎవరన్నా మన పెద్దోళ్ళు ఉంటే 4,000 పింఛన్ వస్తుంది, వికలాంగులు ఉంటే 6,000 వస్తుంది. ఇంటికే పట్టుకొచ్చిస్తాం వాలంటీర్ ద్వారా, ఏం ఇబ్బంది లేదు. ఏమ్మా హుషారు ఉన్నారు. ఏమ్మా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా ఇదిగో వీళ్ళకి 15,000, వీళ్ళకి 15,000, వీళ్ళు 15,000, వీళ్ళు 15,000, నీకు 15,000, నీకు 15,000, మీకు 18,000, 18,000, 18,000. మళ్ళీ చెప్తున్నాను చూడండి, రాసి పెట్టుకోండి. మళ్ళీ 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000 రాసి పెట్టుకోండి. ఇంక మళ్ళీ ఇంకొక అమ్మాయి వచ్చింది, ఈ అమ్మాయికి 15,000. మరి ఆశీర్వదించండి మీరు. ఓకే, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. మీకు బాండ్ కూడా ఇచ్చాం రాసి, మీ దగ్గర పెట్టుకోండి బాండ్, రేపు పొద్దున ఆటోమేటిక్ అయిపోతుంది. విన్నారు కదా ఆయన చెప్తున్నాడు. 15,000, 15,000, 15,000, 15,000, 15,000 మామూలుగా హోల్సేల్ మార్కెట్లో పిలుస్తూ ఉంటారు. ఏంటయ్యా అంటే 15,000, 15,000, 15,000, 15,000 యాపీయే కదా అన్నాడు. ఎవరు యాపీ? అన్నాయన యాపీ. ముందు ఒక ఎస్కార్టు, వెనక ఒక పైలట్, గన్మెన్లు, పెద్ద కారు, నెత్తి మీద లైటు, సెక్రటరియట్ల ఆఫీసు. ఎవరు యాపీ? ఆ సైకిల్ మీద కనపడ్డాయన ఆపి, మళ్ళీ సైకిల్ ఎక్కట్లా, ఈ కారే, ఇక మళ్ళీ సైకిల్ అవసరం లేదు, ఆయన ఒక్కడే యాపీ. ఆ పిల్లల యాపీ కాదు, తల్లి యాపీ కాదు. ఆయన చెప్పాడు తల్లికి వందనం, ఈ పిల్లకి, ఆ పిల్లకి, ఈ పిల్లడికి, ఆడికి, ఈ చిట్టికి, తమ్ముడికి, ఆడికి, ఇడికి, బుజ్జిగాడికి, ఆడికి, ఇడికి అని చెప్తున్నాడు యాపీ. మరి ఆయన తనొక్కడే హ్యాపీగా ఉంటే, లేకపోతే చంద్రబాబు నాయుడు వాళ్ళ కూటమంతా హ్యాపీగా ఉంటే కాదు. ఎవరికైతే చెవులు కింపుగా మీరు వాగ్దానాలు చేశారు,